అలా కావాలంటే అలా చేసుకుంటావు. పదండి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. ఇదిగోనండి ఫోటో అయితే బకరాగాడు అనమాట. ఈ దగ్గర ఒరిజినల్ మనీ దింగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. వైజాగ్ లో వచ్చేసరికి చాలా పెద్ద స్కామ్స్ అయితే నడుస్తారనమాట. ఇలాగ కాలేజ్ అబ్బాయిలను అయితే మెయిన్గా టార్గెట్ అయితే చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ మెయిన్గా అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, అసలు స్కామ్ ఏంట్రా అంటే, ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి ఉందని చెప్పేసి ఫోటో అయితే పెడుతున్నారు, లేదనుకుంటే వీడియో కాల్ అయితే చేస్తున్నారన్నమాట. న్యూడ్ వీడియో కాల్. అమ్మాయిని చూపించండి అని చెప్పేసి మనం అడిగాం అనుకోండి, డైరెక్ట్ వీడియో కాల్ చేయమంటున్నారు. వీడియో కాల్ చేస్తుంటే ఏంటంటే అమ్మాయికి అయితే బట్టలు అయితే ఉండట్లేదు అనమాట. మొత్తం ఓపెన్ టాప్, జస్ట్ మొత్తం సిల్వర్కి అయితే అన్నీ కనబడుతున్నాయి. వీడియో కాల్ చేసి చూపిస్తుంటే మన ఫోటో కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. అంటే స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా, ఇంకొక ఫోన్తోనైతే రికార్డ్ చేస్తున్నారు. వాట్సాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఇప్పుడు అవ్వట్లేనట్టుందండి. ఇంకో ఫోన్తోనైతే మనం తెలియకుండా అయితే సీక్రెట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాక్మెయిల్ అయితే దిగుతున్నారండి. ఇద్దరినా ఒకరైనా సరే పెద్ద హడావిడి అయితే చేస్తున్నారు. లేదనుకుంటే కొంతమంది ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు. పని అంతా అయిపోయిన తర్వాత మఫ్తీలో ఉండండి, అంటే మఫ్తీలోని పోలీస్ వేషం వేసినట్టు వచ్చేసి డబ్బులు అయితే ఎక్కువ లాగేస్తున్నారు అన్నమాట. అయితే మధ్యలో బ్రోకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జడిసిపోతున్నారు. వాళ్ళు కూడా జడిసిపోయి సార్ వదిలేడు సార్, ప్లీజ్ సార్, సారీ సార్, అది సార్, ఇది సార్ అంటే అక్కడ బకరా ఎవడవుతాడంటే అమ్మాయి కాదు, ఈ ఫోన్ చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే డూప్లికేట్ కదా, వీళ్ళే మొత్తం అంతా అరేంజ్ చేశారు. అమ్మాయి వీళ్ళదే, బ్రోకర్లే అరేంజ్ చేస్తారు. అబ్బాయి కూడా బకరా అవుతున్నాడు అనమాట. ఎంత ఉంటుంది దెబ్బతున్నారండి. ఫోన్ ఉంటే ఫోను, బ్రాస్లెట్ ఉంటే బ్రాస్లెట్, చైన్స్ ఉంటే చైన్స్, పర్సులో ఎంత డబ్బులు అయితే ఉంటాయో అంత డబ్బులు దెబ్బతున్నారనమాట. మామూలుగా లేదు స్కామ్స్ అయితే. పదండి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో ఏం చేస్తాను చెప్పండి. అప్పుడే పని గారించుకొని వచ్చి అమ్మాయి రూమ్లోకి అయితే వెళ్తారో ఆ టైంలో వచ్చి ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత, ఒక 6 నిమిషం లేదనుకుంటే 10 నిమిషాలు అయిన తర్వాత వెంటనే ఆ డోర్ అయితే కొట్టేసి సార్ అన్న కొద్దిగా బయట అయితే ఒక హడావిడి చేసేసి వీళ్ళకి వినిపించాలన్నమాట. ఈ అబ్బాయికి వినిపించాలి, బయట ఏదో హడావిడి జరుగుతుంది, పోలీసులు వస్తారని చెప్పేసి వీడికి వినిపించి డైరెక్ట్గా జుబుక్కుమని ఏంటంటే తోసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా ఆ సీన్ చూసుకోండి, ఇంకా మామూలుగా అయితే ఉండదు అనమాట. ఒక్కసారి ఊహించుకోండి ఎంత భయంకరంగా అయితే ఉంటుందో. ఈ టైప్లో అయితే స్కామ్స్ అయితే చేస్తున్నారు. మామూలుగా స్కామ్స్ జరిగితే బొరలది, ఇది భయంకరమైన స్కామ్ అనమాట. 4 వచ్చేస్తున్నారు అనమాట, పోలీస్ డ్రెస్లోనే వచ్చేస్తున్నారండి. ఓకేనా, 4-5 వచ్చేసి పోలీస్ డ్రెస్లో వచ్చేసి ఆ అబ్బాయి దగ్గర ఎంత ఉంటే అంత ఫోన్పేలో ఎంత ఉంటే అంత మొత్తం డబ్బులన్నీ కూడా ట్రాన్సాక్షన్ అయితే చేయించుకుంటున్నారు అన్నమాట. పెద్ద స్కామ్. ఆడు బయటికి చెప్పలేడు, మింగలేడు, దగ్గలేడు. పైగా ఏంటంటే వీళ్ళు కూడా ఇచ్చేసినట్టు బిల్డప్ అనమాట. సార్ ఇవ్వండి సార్, 20,000 వేసాను సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి సార్ అంటే ఆ అమ్మాయి దగ్గర కూడా ఎంతో కొంత, అంటే వీళ్ళే ఒక 50,000 సర్దుకుంటాను అనమాట. ఇగో నీ దగ్గర 30,000, నీ దగ్గర 30,000 ఉంచు, నీ దగ్గర 20,000 ఉంచు, అలాగా. పోలీసులు కానీ వస్తే ఆ 20,000 ఈ బ్రోకర్లు వాళ్ళు కొడిసినట్టు ఈ ఎవరైతే అమ్మాయి ఉంటుందో బ్రోకర్ అమ్మాయి, ఈ అమ్మాయి నుంచి 30,000 పోలీసుడు కొట్టిసినట్టు ఈడేంచి బకరాగాడు అనమాట. ఈ దగ్గర ఒరిజినల్ మనీ దింగుతున్నారు. సో ఈ విధంగా అయితే స్కామ్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోన్ చేద్దాం. మా ఫ్రెండ్ అయితే 3 నెంబర్లు ఇచ్చాడండి. తెలిసిన వాళ్ళే మాట్లాడతారని, నువ్వేం భయం పడదు, తెలిసిన వాళ్ళే మాట్లాడతారని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ముందుకు ఫోన్ పెట్టుకుంటాను రికార్డింగ్కి. ఈ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను. నిన్న వచ్చాను కదా అని చెప్పేసి చెప్తాను. అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అసలు నాకైతే తెలియదు. అసలు చూద్దాం, అసలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంత చనువుగా మాట్లాడతారో, నిన్న వచ్చాను కదండి అని చెప్పేసి అయితే అంటాను. వాళ్ళు ఎంత చనువుగా మాట్లాడతారో చూద్దాం. హలో, అదేనండి, ఎవరన్నా ఉన్నారా? అమ్మాయిలు ఎవరన్నా? హలో, మీరు లేకపోతే ఖాళీనా? అదే అప్పుడు ఇచ్చాను కదా, రేట్ కాదు, లేకపోతే కొద్దిగా మామూలుగా 1 అవర్కి ఎంత తీసుకుంటారు రేట్ అని మాట్లాడితే చెప్పండి, మీరు చెప్పండి అబ్బా. అంటే మొన్న రూమ్ తీసుకున్నాం కానీ అది బాగాలేదు. ఆ మనిషి 24 గంటలు ఫోన్ చేసి దబ్బేసేది, మీకు కూడా తెలుసు కదా. సో ఏంటంటే చూడండి ఒకసారి. తగ్గించవాలా? అలా అమ్మాయిల ఫోటోలు ఏమంటే పంపించావు సార్, ఇద్దరం వస్తాం. ఒకసారి కదా, ఇద్దరం వస్తాం. ఓకే. ఇదిగోనండి ఫోటో అయితే రింగ్ అవుతుంది, మళ్ళీ రింగ్ అవుతుంది. బాగా చిన్న అమ్మాయిలాగా ఉంది. ఎంత ఎన్ని సంవత్సరాలు? అంతేనా? 17 ఇయర్సా? వర్క్ అది బాగా చేస్తుందా? నెక్స్ట్ అలా కాదు, మనకి ఎంత తీసుకుంటారో ఈ అమ్మాయి ఎంత తీసుకుంటారు మనకి?
అదేనబ్బా 2 గంటలకైతే మా వాడికి ఎంత తీసుకుంటుంది ఏంటని చెప్తే ఎక్కడికి రావాలి ఏంటని చెప్తే 6,000 6,000. ఓకే, అడ్వాన్స్ ఎంత? ముందుగా 2,000 వెయ్యి చేయాలా? ఓకే ఓకే ఓకే, అమ్మాయి అయితే బాగానే ఉంది. ఏంటమ్మా అదే హోటల్ రూమ్కి ఏమన్నా వస్తుందా? ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తాను, అడిగి చూసుకున్న తర్వాత వెంటనే నీకే ఫస్ట్ ఫోన్ చేస్తాను. ఫ్రెండ్స్ విన్నారు కదండి రికార్డింగ్ మొత్తం కూడా. ఇప్పుడు సెకండ్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తాను, ఒకసారి అది కూడా మీరు వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. అంత సొల్లు అంత ఏం ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బుక్ చేసేయడం తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఒకసారి వినండి, అది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ దానికి చేద్దామండి, ఫోన్ చేద్దాం. ఖాళీగా ఉన్నారండి? మధ్యాహ్నం నుంచా? ఓకే, అంటే పోయినసారి పెట్టారు కదా ఇద్దరితోటి, అలా కావాలబ్బా. చెన్నమ్మాయి అదే చూసారు కదండి. సెకండ్ ద బ్రోకర్ కూడా ఫోన్ చేశాను, వాళ్ళు కూడా ఫోటో అయితే పంపించారనమాట. నేను నిజంగా అలా తెలీదు. వాళ్ళు మామూలుగా ఏదో క్యాజువల్గా మాట్లాడుతుంటే అలా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు అంతే. నేను ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏంచి ఎలాగైనా సరే అబ్బాయిని రప్పించుకోవాలి అంతే. ఫ్రెండ్స్ సెకండ్ బ్రోకర్ దానికి అయితే నేను ఫోన్ అయితే చేశాను కదా, ఫోటో పంపించండి సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళు అయితే ఫోటో అయితే పంపించారు. మళ్ళీ రిటర్న్ నాకే ఫోన్ చేశారు వాళ్ళు. ఇంకా ఫోన్ల మీద ఫోన్లు. హలో, చూశానండి ఫోటో. చూసాను ఫోటో, చిన్నమ్మాయిలా ఉంది బాగా. ఏ 25 సంవత్సరాలా? చిన్న పసికోనలా ఉంటాను. పసికోన కాదు, కసికోనా? వాళ్ళకెంత మొత్తం ఎంత టోటల్? ఇద్దరు కలిపే ఎంత? 8,000 కదా. అలాగైతే పర్లేదు. సరే సరే చేస్తున్నాను. 8,000 ఈ అమ్మంతంగా ఎవడ తినిందిరా 8,000 బొక్క. చూసారు కదండి, 8,000 కావాలంట. మామూలు కాదుగా, 8,000 కాదు, మన ఫోన్పేలోని గూగుల్ పేలోని పేటిఎంలో ఎంత బడితే అంటే లాగేస్తారనమాట. ఇప్పుడు థర్డ్ బ్రోకర్కి చేద్దామండి. వాడు వచ్చేసరికి పెద్ద ఆయన అని చెప్పాడు, చూద్దాం. వాడి నెంబర్ కూడా ఇచ్చాడు మా వాడు, ఆడికి కూడా ఫోన్ చేసి చూద్దాం. ఇంకొకరికి ఫోన్ చేస్తున్నానండి, ఇంకొకరికి ఫోన్ చేస్తాను అనమాట. చూద్దాం వాళ్ళంత పద్ధతిగా మాట్లాడతారు. అంకుల్ అదే అంకుల్ ఫోటో పంపించారు, నీకు సరిగ్గా చూడాలి, ఇంకోసారి పంపించండి అంకుల్. ఫోటో బాగుంటుంది అమ్మాయి అది. సరే ఫోటో ఒకసారి పంపించండి అంకుల్. టప్పని కట్ చేసేస్తాడు అంతే. ఇదనమాట ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. అంటే థర్డ్ పర్సన్కి అయితే ఫోన్ చేశాను. థర్డ్ పర్సన్ వచ్చేసరికి మనతో సరిగ్గా అయితే మాట్లాడలేదు. అంకుల్ అన్నా చెప్పామా అని అన్నాడు. ఫోటో పెట్టండి అంకుల్, ఇందులో సరిగ్గా మిస్ పోయింది అది అని చెప్పాను. అప్పుడే పెడతానని చెప్పి నా వాట్సాప్ నెంబర్ పెట్టేసి అసలు నేను ఎవరో ఏటో ఏది అసలు అనవసరం. అంకులు అంటే అంకులు, పెంకులు అంటే పెంకులు అంతే. ఈ విధంగా స్కామ్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్ దగ్గర అండి ఏం జరిగిందంటే ఇలాగే సెక్స్లో మాట్లాడి కవ్వించేసి నైట్ 9 o'clock 10 o'clock 12 గంటలకి తెల్లవారు 1 గంటన్నరకి అలా ఫోన్ చేసి కవ్వింపుగా మాట్లాడి దాదాపుగా అవుతుంది 78,000 అయితే లాగారనమాట. నిజంగా నేను షాక్ అయిపోయినా. వాళ్ళ అమ్మాయి ఒక్కటే ఏడుపు. ఈ విధంగా అయితే స్కామ్లు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎలాగైనా సరే మనిషిని రప్పించేసి అక్కడ ఫేక్ పోలీసులు తెప్పించేసి వీడి దగ్గర డబ్బులు గుంచేయాలి అంతే. తర్వాత గట్టిగా అది కూడా ఏంటంటే 20,000 పైనే, లేకపోతే ఒక 30,000 40,000 పైనే అంతే. ఇంకా ఫోన్లు గీళ్ళు కామనం ఎలాగా తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు. అది ఇలాగా ఏంటంటే వైజాగ్లో చాలా జరుగుతున్నాయండి. మరి పోలీస్ కంప్లైంట్లు వెళ్ళే లేదా నాకైతే తెలియదు, కానీ మా ఫ్రెండ్కి అయితే సేమ్ ఇలాగే జరిగింది. చాలా దారుణం అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్గా
చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బ్లాగ్స్ అయితే మీ ఛానల్ అయితే ఉంటాయి. ఇలాంటివి కాదు, చెప్పాలి మా ఫ్రెండ్కి ఇలా జరిగింది, మీకు ఇలా జరగకూడదు అని అయితే వీడియో చేస్తున్నాను అంతే, ఇంకేం కాదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.